ఈ వివేచనను, నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ సంకల్పం ఎలా నెరవేర్చాలో, నిన్ను ఎలా సంతోషపెట్టాలో, ఏది సత్యమో ఏది అసత్యమో నేను ఎలా తెలుసుకోవాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎక్కడ ఎలా స్పందించాలో ఆ వివేచన నాకు ప్రసాదించు దేవా అని తరచుగా ప్రార్థన చేసుకున్నట నా అలవాటు. ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే తప్పకుండా మీరు కూడా వివేచనని ఒక వరముగా అడగండి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఏంటిది? వివేచన. ఈ వివేచన అనేది లేకపోతే ఖచ్చితంగా బోల్తా పడతాం. అర్థమైందా? అనేక సంగతులను గురించి కొంతమంది పొరపాటు అభిప్రాయాల్లో ఉండటానికి వివేచన లేమియే కారణం.